చాలా వరకు క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఒకటే థంబ్నెయిల్ పెడతారు. ఒకటే థంబ్నెయిల్ పెట్టి వ్యూస్ రాకుంటే బాధపడతారనమాట. అది మార్నింగ్ అప్లోడ్ చేయని, అండ్ మధ్యాహ్నం అప్లోడ్ చేయని, అండ్ ఈవినింగ్ అప్లోడ్ చేయని. ఒకటే థంబ్నెయిల్ పెట్టేసి ఏం చేస్తారంటే వ్యూస్ రాక బాధపడతారనమాట. మనం టైప్ ఆఫ్ 3 థంబ్నెయిల్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ థంబ్నెయిల్ వెళ్తది, ఈ థంబ్నెయిల్ వెళ్తది, ఈ థంబ్నెయిల్ వెళ్తది అనమాట. 3 అవర్స్‌లో ఈ థంబ్నెయిల్ వెళ్తది, 3 అవర్స్‌లో ఈ థంబ్నెయిల్ వెళ్తది, 3 అవర్స్‌లో ఈ థంబ్నెయిల్ వెళ్తది అనమాట. అంటే టైప్ ఆఫ్ 3 థంబ్నెయిల్ వెళ్తాయి అనమాట. ఏబీ టెస్టింగ్ అంటారు దాన్ని. ఏబీ టెస్టింగ్ గిన చేసుకున్నాం అనుకోండి. దానికి రేటింగ్ ఏ థంబ్నెయిల్‌కి రేటింగ్ వస్తదో ఆ థంబ్నెయిల్ నిలిచిపోతాయన్నమాట. యూట్యూబ్ ఫిక్స్ చేసేస్తది. ఆటోమేటిక్ ఫిక్స్ చేసేస్తది. వితిన్ మనకు 48 అవర్స్ లేదా అండ్ పడతది. 48 అవర్స్ లేదా ఒక చాలా డేస్ పడతది కాబట్టి అండ్ నాకు తెలిసి అయితే 7 డేస్ పడతాయేమో అనిపించింది. అండ్ అన్ని డేస్‌లో అనుకుందాం. 48 అవర్స్ అనుకుందాం. ఎగ్జామ్ కోసం 48 అవర్సే అనుకుందాం. అప్పటి వరకు మనకు చెకింగ్‌లోనే ఉంటదన్నమాట. టెస్టింగ్‌లోనే ఉంటది. టెస్టింగ్‌లో ఉంటది కాబట్టి ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ థంబ్నెయిల్‌కి రేటింగ్ ఎక్కువ వచ్చిందో ఆ థంబ్నెయిల్ ఫిక్స్ చేసేస్తారు. అప్పుడు మనకు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. అలా మీరు ఒకటే థంబ్నెయిల్ పెట్టుకోకుండా టైప్ ఆఫ్ 3 థంబ్నెయిల్ డిజైన్ చేసుకోండి. ఈ థంబ్నెయిల్ డిజైన్ మంచిగా చేసుకోండి, ఈ థంబ్నెయిల్ డిజైన్ మంచిగా చేసుకోండి, ఈ థంబ్నెయిల్ డిజైన్ మంచిగా చేసుకోండి. మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఎలా పెడతారంటే మొత్తం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి. నా పేరు శ్రీనివాస్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 100% జెన్యూన్ వీడియో ఉంటుంది గాయ్స్. కంప్లీట్లీ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత టాపిక్ మీ ముందట మాట్లాడాలి, ఎడిటింగ్ చేయాలి. చాలా చాలా కష్టం ఉంటుంది గాయ్స్. ఎందుకోసం అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఒక్క లైక్ మాత్రం ఇచ్చుకోండి. దీనికి డబ్బులు తగిలి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే గాయ్స్, ఇక్కడ 3 థంబ్నెయిల్ పెడతారు కదా. 3 థంబ్నెయిల్ పెడితే వీడియో లెంత్ ఎంత ఉండాలండి? 3 మినిట్స్ ఉండాలి. 3 మినిట్స్ వీడియో ఉన్నదనుకోండి. 3 మినిట్స్‌లో మీ వీడియో ఎలా ఉండాలంటే ఆడియన్స్‌కు అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. ఫస్ట్‌ది మీకు హుక్ ఎలా ఉండాలంటే షాకింగ్‌లో ఉండాలి ఒకటి. అండ్ షాకింగ్ అంటే ఆడియన్స్‌కి అర్థం కావాలి. అర్థమైతేనే అది హుక్ అంటారన్నమాట. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మెయిన్ టాపిక్ ఎప్పుడు మాట్లాడాలి? మధ్యలో. ఏదైతే 30 సెకండ్స్ ఫస్ట్ మాట్లాడినామో మధ్యలో ఆడియన్స్‌కు ఉపయోగపడే టాపిక్ మాట్లాడాలి. అండ్ లాస్ట్ వరకు ఏదైతే లాస్ట్ 1 మినిట్ ఉంటుందో, అండ్ 1 మినిట్ అనుకుందాం, 2 మినిట్స్ అనుకుందాం. ఆ 2 మినిట్స్‌లో మన టాపిక్ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సబ్స్క్రైబ్ చేసుకో బ్రో, ఇలాంటి వీడియోస్ ఉంటాయి, ఇలా కష్టపడాలి, మీకు ఏం నచ్చింది అది మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఆడియన్స్కి ఏం కావాలండి? ఫస్ట్ ఏదైతే హుక్ ఉంటుందో హుక్ మాట్లాడాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆడియన్స్కి ఉపయోగపడేది ఆ టాపిక్ మాట్లాడాలి. టాపిక్ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మన టాపిక్ మాట్లాడాలి. అట్లా అయితేనే మన వీడియో రన్ అవుతుంది. అప్పుడు మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇంకొకటి మెయిన్ టాపిక్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ మీకు అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. చూడండి, ఇక్కడ మనం వైటిస్ట్లో వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా. ఆ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో డీటెయిల్స్లో వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ కంటెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తాయంటే చూడండి, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ వస్తుంది చూడండి. ఆ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్కి మనకు ఏదైతే కీవర్డ్స్ వస్తాయో ఆ కీవర్డ్స్ మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే ఏమవుతాయంటే ఎక్కువ పుష్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. అంటే నోటిఫికేషన్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే సర్చ్ బార్లో ఎక్కువ వస్తాయన్నమాట మన వీడియో. అలా ఎందుకు పెట్టాలంటే సర్చ్ బార్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి సర్చ్ బార్ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అయితే ఏదైతే వచ్చినాయో అవి సర్చ్ చేసిన కీవర్డ్స్ కాబట్టి ఆ కీవర్డ్స్ మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేసినాం అనుకోండి, ఎక్కువ సర్చ్ బార్లో వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. మన వీడియో ఎక్కువ సర్చ్ బార్లో వెళ్ళే ఛాన్స్ ఉంటాయి కాబట్టి 100% మీరేం చేస్తారంటే ఒకటైతే 3 థంబ్నెయిల్ మెయింటైన్ చేయండి, అంటే క్రియేట్ చేయండి, రెడీ చేయండి. ఎందుకోసం అంటే ఒకటే థంబ్నెయిల్ పెట్టుకున్నారనుకోండి, మీరు చూడండి, ఇప్పుడు జాగ్రత్త చూడండి. మీరు ఒకటే థంబ్నెయిల్ పెట్టుకున్నారనుకోండి, ఆ థంబ్నెయిల్ చూసేస్తారు. ఆ థంబ్నెయిల్ 3 అవర్స్‌లో ఎలాగో వ్యూస్ రాకుంటే ఆ డౌన్ అయిపోతాయి. బాణం కొడితే డౌన్ చూపిస్తాయి, వ్యూస్ రావు, మొత్తానికి డౌన్ అయిపోతుంది వీడియో. ఇన్ కేస్ మీరు 3 థంబ్నెయిల్ పెట్టుకున్నారనుకోండి, ఏబీ టెస్టింగ్ 3 థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. 3 అవర్స్‌లో మనకు అంటే 10 మినిట్స్‌లో కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు 3 థంబ్నెయిల్ పెట్టుకున్నారు. ఈ థంబ్నెయిల్ ఫస్ట్‌ది ఒక క్రియేటర్ దగ్గరికి వెళ్తుంది, సెకండ్ థంబ్నెయిల్ ఇంకొక క్రియేటర్ దగ్గరికి వెళ్తుంది, అండ్ థర్డ్ థంబ్నెయిల్ ఇంకొక క్రియేటర్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. అంటే టైప్ ఆఫ్ 3 పీపుల్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఈ క్రియేటర్, ఈ క్రియేటర్, ఈ క్రియేటర్, అంటే 3 పీపుల్ 3 డివైడ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 10 మినిట్స్ లేదా 3 అవర్స్ లేదా ఏదో ఒక అవర్స్ అనుకుందాం. అప్పుడు మనకు వాళ్ళు థంబ్నెయిల్ క్లిక్ చేసినా లేదా, అంటే అల్గోరిథం చెక్ చేస్తుంది. ఇతను క్లిక్ చేసిన లేదా, ఇతను క్లిక్ చేసిన లేదా, ఇతను క్లిక్ చేసిన లేదా, ఎవరు క్లిక్ చేస్తారో అండ్ వాళ్ళకు థంబ్నెయిల్ రికమెండ్ చేయదు, ఇంకొక థంబ్నెయిల్ రికమెండ్ చేయదు. ఎవరైతే క్లిక్ చేయరో వాళ్ళ దగ్గరికి ఇంకొక థంబ్నెయిల్ ఇక్కడ థంబ్నెయిల్ రికమెండ్ చేస్తామన్నమాట. అంటే ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేస్తారో వాళ్ళ థంబ్నెయిల్ అనేది ఇక్కడ రికమెండ్ చేస్తామన్నమాట. అంటే ఆ థంబ్నెయిల్ రేటింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ థంబ్నెయిల్ ఇక్కడ పుష్ చేస్తామన్నమాట. అక్కడ థంబ్నెయిల్ కూడా క్లిక్ చేయకుంటే ఆ థంబ్నెయిల్ కూడా తీసేస్తారన్నమాట. అంటే వెళ్ళదు అది, అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి అయితే వెళ్ళిందో ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి రిపీట్ వెళ్ళదు అనమాట.
సో ఈ తమ్నెల్ రిపీట్ వెళ్తాయి అనమాట. ఇప్పుడు అయితే ఫస్ట్ క్లిక్ చేసారో ఆ తమ్నెల్ రిపీట్ వెళ్తుంది, ఇతని దగ్గరికి వెళ్తుంది, ఇతని దగ్గరికి వెళ్తుంది, ఇతని దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అట్లా టైప్ ఆఫ్ 3. ఇప్పుడు నా దగ్గరికి ఎగ్జాంపుల్ కోసం నా స్మార్ట్ ఫోన్లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఓపెన్ చేసిన ఫస్ట్ టైంలో ఒక తమ్నెల్ వచ్చేస్తుంది, ఫస్ట్ తమ్నెల్ వచ్చేస్తుంది. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత, యూట్యూబ్ని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సో మళ్ళీ ఆ తమ్నెల్ రాదనమాట, నెక్స్ట్ తమ్నెల్ వస్తుంది. సో అట్లా టైప్ ఆఫ్ 3 తమ్నెల్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ తమ్నెల్ వస్తాయి అనమాట. సో అలా వస్తుంది కాబట్టి మనకు ఇంకొక తమ్నెల్ వచ్చిందని, సో నెక్స్ట్ వీడియో వచ్చేసిందని మనం ఏం చేస్తామంటే దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. సో అలా క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. అలా ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అలా మీరు 3 మినిట్స్ వీడియోలో ఒకటి 30 సెకండ్స్ హుక్ అండ్ మిగతా టైమ్స్లో ఆడియన్స్కి ఉపయోగపడే మీరు టాపిక్ మాట్లాడండి. లాస్ట్లో అయితే 30 సెకండ్స్ 1 మినిట్ ఉంటుందో మీ టాపిక్ మాట్లాడండి. మీ టాపిక్ ఏం మాట్లాడతారో మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. అలా ఆడియన్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా ఏమైనా మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలా మీరు చెప్పండి, 100% ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది త్వరలో అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. కష్టపడి వీడియో టాపిక్ రీసెర్చ్ చేసి మీ ముందట పెడుతున్నా. అండ్ వీడియోలో ఇలా మాట్లాడాలి అంటే కెమెరా ముందు ఇలా మాట్లాడాలి అండ్ ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి, చాలా క్రియేటివిటీ ఉంటాయి కాబట్టి 100% ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. ప్రేమతో లైక్ మాత్రం ఇచ్చుకోండి అని ఇంతే కోరుకుంటున్నా. సో డబ్బులు తెలు కాబట్టి లైక్ మాత్రం ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.